వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతో అందం అండ్ అంతఃపురం సీరియల్లో నటించిన బాబీ లహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనము కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ కోటకి రాణిని నేనే, మహారాణిని, రాణి మృణాలిని దేవిని. గివ్ మీ దిస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్స్ అంటే నేను అడుగుతాను, ఎనీ డిఫెక్ట్ ఇన్ మై ఫేస్? మీరు చెప్పండి, ఎనీ డిఫెక్ట్? నో కదా. సినిమా ఆఫర్స్ చాలా వచ్చాయి, కానీ నాకు సినిమాల్లో భయం. మేడం, ఫస్ట్ మీ ఎంట్రీ ఎలా జరిగింది? నా ఎంట్రీ ఈటీవీలో, దానికన్నా ముందు నేషనల్ నెట్వర్క్లో చేశాను, హిందీ సీరియల్స్ చేశాను. తర్వాత నాకు తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈటీవీ అని చెప్పుకోవాలి. ఈటీవీలో చేసింది బోల్డెన్ సీరియల్స్, నాట్ ఓన్లీ అందం అండ్ అంతఃపురం. ఐ వర్క్ సో మెనీ సీరియల్స్ ఇన్ ఈటీవీ. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ నన్ను ఈటీవీ ఆర్టిస్ట్గానే గుర్తుపడతారు. బాబీ లహరి అని పేరు మీకు ఎలా వచ్చింది? యా, బాబీ ఈజ్ మై పెట్ నేమ్. ఇంట్లో నా క్లోజ్ ఫ్రెండ్స్, ఐ టు డూ మోడలింగ్, ఫ్యాషన్ షోస్, ర్యాంప్ షోస్ చేసేదాన్ని. సో ఎవ్రీ వన్ నోస్ మీ యాజ్ అ బాబీ ఓన్లీ. అది లావణ్య లహరి కాస్త బాబీ లహరి అయిపోయింది అనమాట, అంతే. అంటే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు అసలు అంటే ఈ టీవీ ఫీల్డ్ సీరియల్ గురించి మీ వాళ్ళు ఎవరైనా ఏదైనా? బేసిక్లీ మై ఫాదర్ హీ వర్క్డ్ ఇన్ ఎయిర్ ఫోర్స్. ఆయన ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తుంటే మేము కూడా డాడీతో పాటు నార్త్లోనే ఎక్కువ ఉన్నాము. ఇక్కడికి వచ్చాక ఢిల్లీ సీరియల్స్ చేయబట్టి నాకు తెలుగు ఫ్లూయెన్సీ వచ్చిందని చెప్పుకోవాలి. నార్త్ టు సౌత్, కాశ్మీర్ టు కన్యాకుమారి డాడీతో ట్రావెల్ చేస్తా అన్నీ చూసాము మేము. అండ్ సీరియల్స్లో ఎంట్రీ అంటే ఇన్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నో వన్ ఈజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నేనే ఫస్ట్. నేను కూడా అది కూడా నాకు ఇష్టం లేదు, వద్దు వద్దు అనేదాన్ని. కానీ ప్రసాద్ గారు, ఈటీవీ ప్రసాద్ గారు, హీ ఎడ్యుకేటెడ్ మీ. నౌడేస్ ఎవ్రీ వన్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద సీరియల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద సీరియల్స్, వై డోంట్ యూ టేక్ అ ఛాన్స్ అనేసి హీ మోటివేటెడ్ మీ. ఈటీవీలో మురళి అన్నయ్య అండ్ వెంకట్ భయ్య గారు, వెంకట్ భయ్య హీ ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్, చాలా ఎంకరేజ్ చేశారు. సో నాకు కూడా అనిపించేది అందరిలాగే యాక్టింగ్ ఫీల్డ్, ఈ మీడియా అంటే అందరికీ రాంగ్ ఇంప్రెషన్ ఉండేది. అలాగే నేను అనుకునేదాన్ని. బట్ అంటిల్ అన్లెస్ యూ టేస్ట్ వాట్ ఇట్ ఈస్, అంతవరకు మనం ఒక జడ్జ్మెంట్ తీసుకోకూడదు. నేను స్టార్టింగ్లో మోడలింగ్, ప్రోడక్ట్ మోడలింగ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేకుండానే చేశాను. వెన్ ఐ హ్యావ్ వర్కింగ్, దెన్ ఐ రియలైజ్డ్ అనమాట, కెమెరామ్యాన్ వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, మేకప్ వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు, ఆర్టిస్ట్ యాక్టింగ్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ దాంట్లో బిజీగా ఉంటారు. ఏ మీడియాకి వెళ్ళినా కూడా తప్పు అనేది ఉంది. అంటే రాంగ్, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు ఏమైనా చేస్తారు అనేది ఉంది. కానీ ఇట్స్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ యూ, హౌ యూ టేక్ ఇట్. It's just like a mirror. Whatever feel you take, it's like a mirror. I believe it. మీరు నవ్వుతూ ఎదురెళ్తే అది నవ్వుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు సీరియస్గా ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది. మీ మనసులో అది ఉందంటే అది కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్స్ అప్ టు యూ హౌ యూ రియాక్ట్ అనేది. అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా, ఇదేమి అంత చెడ్డది కాదు, మన ఆలోచన విధానం మార్చుకోవాలి అని. అండ్ ఐ ఎడ్యుకేటెడ్ మై పీపుల్ అనమాట. మా బావగారు వాళ్ళందరూ చాలా అపోజ్ చేశారు, ఇలాంటిది ఎవరు మా ఇంట్లో లేదు, ఎవరింట్లో లేదు, వద్దు వద్దు అని. బట్ ఐ మేడ్ మై మామ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ఇట్ అని. దెన్ ఒకటి రెండుసార్లు మమ్మీ నాతో పాటు వచ్చారు, చూశారు. దెన్ షీ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. తిని ఎక్కడైనా నెగ్గుకు వచ్చేస్తుంది, ఎవరు ఈ అమ్మాయిని అంటే చెడ్నా అంటే ఏమంటారు, తిని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కొట్టేస్తుంది, ఆ టైప్ అనమాట. సో ఇట్ వాజ్ లైక్ దాట్. అంటే మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది, ఏం చదివారు మీరు? స్కూలింగ్ అంతా కేంద్రీయ విద్యాలయ, తర్వాత ఏపీకి వచ్చేసాము, తెలుగు నేర్చుకున్నాను. నేను డిప్లొమా చేశాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేశాను. నా ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఐ ల్యాండెడ్ ఓవర్ హియర్. అంటే మీరు లేడీ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు, దాని గురించి? నేను మీకు విలన్లా కనిపిస్తున్నానా? నో, అంటే మృణాలిని అంతఃపురంలో లేడీ విలనే కదా. అంటే అంతఃపురం కన్నా కూడా ముందు సీరియల్స్లో కూడా విలన్గా నెగిటివ్ క్యారెక్టర్సే చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఇఫ్ దే గివ్ మీ దిస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్స్ అంటే నేను అడుగుతాను, ఎనీ డిఫెక్ట్ ఇన్ మై ఫేస్? మీరు చెప్పండి, ఎనీ డిఫెక్ట్? నో కదా. నేను అన్ని క్యారెక్టర్స్ పర్ఫామ్ చేయగలను. ఎందుకంటే
ఇప్పుడు ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ మై యాక్టింగ్. ఐఎమ్ అన్ యాక్ట్రెస్ అవ్వటానికి కూడా అదృష్టం అనేది ఉండాలి. ఎవ్రీవన్ కాంట్. కొంతమంది ఇదే కావాలి అని ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎంతో లాస్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నాకు వద్దురా బాబు అనుకున్నా కూడా ఐ బికమ్ యాక్ట్రెస్ కదా. కాకపోతే నెగిటివ్ క్యారెక్టర్ అంటే డైరెక్టర్స్ ఏం చెప్తారంటే అందరికీ అది చేయటం చేత కాదు. ఇట్స్ అ బిట్ డిఫికల్ట్ థింగ్. అందరికీ అది చేత కాదు. అండ్ యువర్ ఫేస్ చూసి మీకు అది సూట్ అవుతుంది అని మీరు పర్ఫామ్ చేయగలరు అనేసి అదే వస్తుంది నాకు. బట్ చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను సాఫ్ట్ క్యారెక్టర్ కూడా చేయగలను. ఓకే మేడం, ఒక డైలాగ్ చెప్పండి. మృణాలిని దేవి, అంతఃపురం. అక్కడ యాక్చువల్గా మేము అక్కడ డైలాగ్ చెప్పేటప్పుడు నాకు ప్రాంప్టర్స్ ఉంటారు. వాళ్ళు ప్రాంప్టింగ్ చేస్తుంటే నేను చెప్పేస్తాను. అంటే 6 years కంటిన్యూగా వచ్చింది కదా సీరియల్, మీకు ఒక డైలాగ్ గుర్తుంటుంది కదా? తప్పక గుర్తుంటుంది. బట్ మీకు చెప్పటం ఏంటంటే అక్కడ నేను ప్రాంప్టింగ్ తీసుకొని చెప్తాను. డబ్బింగ్ కూడా వేరే వాళ్ళు చెప్తారు, నేను చెప్పను. అదేదో చేసేస్తాం అయిపోయింది. కానీ ఓకే, ఐ విల్ సే వన్ డైలాగ్. మృణాల్ని 6.5 years చేసాం మేము అంటే మీ అందరికి ఆడియన్స్ అందరికి తెలిసే ఉంటుంది. ఇట్స్ జస్ట్ అబౌట్ ప్రాపర్టీ గురించి. తను కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుంటాను నేను. ఈ కోటకి రాణిని నేనే, మహారాణిని, రాణి మృణాలిని దేవిని. ఎప్పటికైనా ఈ అంతఃపురం నాదే, కేవలం నాది మాత్రమే. ఓకే ఓకే మేడం, మీకు లహరి గారు మీకు ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చినాయి? చాలా అవార్డ్స్ వచ్చాయి, కానీ అన్నిటికన్నా మర్చిపోలేని అవార్డు అంటే నంది అవార్డ్ తీసుకున్నాను. నాకు అనిపించింది స్టేట్ వైడ్గా అందరు గుర్తించారు అని. అంతేకాదు అవార్డ్స్ అనే కాదు, కానీ ఇప్పటికీ అది అంతఃపురం ఆగిపోయి 2.5 years అయిపోతున్నా కూడా సపోజ్ మూవీ వాళ్ళు మేనేజర్స్ ఎవరైనా కాల్ చేస్తే మృణాలిని గారు అంటారు. ఎక్కడికి వెళ్ళినా మృణాలిని గారు మీలాగా అందరు మృణాలిని అంటారు. నేను అందరికి చెప్తాను, నేను మృణాలిని కాదు, నా పేరు బాబీ లహరి అంటే, లేదండి మాకు మృణాలినిగానే పరిచయం. అది ఒక స్వీట్ మెమొరీ, అది లైఫ్ లాంగ్ పోదు. అండ్ మృణాలిని క్యారెక్టర్ అది నన్ను సెలెక్ట్ చేసినందుకు ఎవరైతే నన్ను నా మీద కాన్ఫిడెన్స్ ఉంచారో, ముఖ్యంగా మా వెంకట్ భయ్య ఈటీవీ నుంచి కాన్ఫిడెన్స్ ఉంచారో వాళ్ళందరికీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. మా డైరెక్టర్ రఘు కాపుగంటి సచ్ ఎ స్వీట్ పర్సన్. ఇంత నాకు ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీడే ఆ మృణాలిని క్యారెక్టర్ చేసేటప్పుడు. ఇప్పటికీ జనాలు అంత గుర్తుపెట్టుకున్నారు. తర్వాత ఎన్ని చేసినా కూడా దీనికి వచ్చిన పేరు నాకు ఇంకా రాలేదు. అందరూ నన్ను మృణాలినిగానే గుర్తుపడతారు. ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ దాట్. మీరు సినిమాలో ఎందుకు నటించలేదు? మీకు ఆఫర్స్ రాలేదా? నిజం చెప్పాలి అంటే ఏమో ఇది చెప్తే మళ్ళీ సినిమా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు మాత్రం తెలియదు. కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. యాక్చువల్లీ స్టార్టింగ్లో నాకు అంత తెలుగు అంత క్లియర్గా వచ్చేది కాదు. అండ్ మనుషులతో ఎలా మనుషులు అంటేనే భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే సీరియస్గా ఉండేదాన్ని అనమాట. అందరూ అమ్మో సీరియస్గా ఉంటుందని వాళ్ళు దూరంగా వెళ్తారని ఐ యూస్ టు బిహేవ్ లైక్ దాట్. సినిమా ఆఫర్స్ చాలా వచ్చాయి, కానీ నాకు సినిమాల్లో భయం, సినిమా వాళ్ళు అంటేనే భయం. నేనే చాలా వద్దు అనేసి మానేశాను సినిమాలు వద్దు అని. వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ సీరియల్స్ ఐ రియలైజ్డ్ అనమాట. మూవీస్లో అయితే 2 hours 2.5 hours వాళ్ళకి మెయిన్ మోటో ఏముంటుందంటే హీరోయిన్ని ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళ మీద స్టోరీ, మిగతా అంతా ప్యాడింగ్ ఉంటుంది, ప్యాడింగ్ ఆర్టిస్ట్. ఇక్కడ సీరియల్స్లో ఏంటంటే నేనే హీరోయిన్ కాదు, హీరో. ఎస్, యు ఆర్ రైట్. ఎందుకంటే విలన్ అంత క్యారెక్టర్ అంతా స్టోరీ అంతా ఆ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు పర్ఫామ్ అవర్ పర్ఫార్మెన్స్. సో ఐ వాజ్ ఎంజాయింగ్ దట్. దానికన్నా ఇది నాకు చాలా నచ్చింది. నౌ ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ ఇన్ టు ద మూవీస్ ఆల్సో. 2-3 చేశాను కూడా. మూవీస్ ఇంకా అయిపోయింది. ఐ హ్యాడ్ ఎనఫ్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ. ఇంకా మూవీస్ చేసుకోవచ్చు అని నౌ ఐ డిసైడెడ్. Now I'm trying. You married? Yeah, I'm married. I have 2 beautiful loving kids. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? He is working for Dell Software అండి. His name is Lokesh Dacha. ఆయనకి మరి ఇష్టమేనా మీరు ఇలా సీరియల్స్లో నటించడం? తను నా లైఫ్లోకి రాకముందు నుంచి ఐఎమ్ యాక్టింగ్.
అండ్ వెన్ ఐ ఎంటెడ్ ఐ ఆస్డ్ హిమ్ మనీ ఎలా ఏంటి అని అంటే, లేదు నీ ఇష్టం, చేస్తే చెయ్యి, ఇంట్లో ఉండి ఖాళీగా ఉండటం కన్నా హీ నోస్ వాట్ ఐఎమ్ అనేది హీ నోస్, కాబట్టి హీ గేవ్ మీ పర్మిషన్, హీ నెవర్ అబ్జెక్టెడ్ మీ. కానీ ఒక్కరోజు కూడా నా లొకేషన్కి రాడు. నేనే బలవంతం పెట్టి 1-2 సార్లు ఏమో అంతఃపురానికి తీసుకొచ్చాను మా ఆయన అని చూపించుకుందాం అని. That's it. అంటే మీరు యాక్టర్ కాకపోయే ముందు మీరు ఏం అంటే యాక్టర్ కాకపోతే మీరేమయ్యేవారు? యాక్టర్ కాకపోతే నాకు యానిమల్స్ అంటే చాలా పిచ్చి. నా ఇంట్లో చాలా రకాల పెట్స్ ఉంటాయి. నేను వెటర్నరీ డాక్టర్ అవుదాం అనుకున్నా. అందరూ యాక్టర్ కాకపోతే డాక్టర్ అలా కాదు, కానీ వెటర్నరీ డాక్టర్ ఎందుకంటే యానిమల్స్తో ఉండొచ్చు అన్న కోరిక. అదే. అంటే మీరు సోషల్ వర్క్ ఏమైనా చేస్తూ ఉంటారా? మీకు తెలిసి అడుగుతున్నారా, ఊరికేనే అడుగుతున్నారా? అసలు మీరు చెప్పండి, అంటే మీకు అసలు వర్క్ అంటే చేస్తారా? నేను చాలా చేస్తూ ఉంటా సోషల్ వర్క్. ఎందుకంటే నాకు ఒక స్పెషల్ నీడ్ బేబీ ఉంది. ఆ బేబీ పుట్టిన తర్వాత నా లైఫ్ అంతా ఒక టర్న్ తిరిగిపోయింది అనమాట. ఇది లైఫ్ ఇలా కూడా ఉంటుందా అనేసి. నేను చాలా రెక్లెస్గా ఉండేదాన్ని, ఎవరిని కేర్ చేయను, నా ఇష్టం, బిందాస్ టైప్ అనమాట. ఆ బేబీ పుట్టిన తర్వాత ఏంటి బాధ ఏంటి, ప్రేమ ఏంటి, కష్టం ఏంటి, అదంతా నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. కాబట్టి ఐ స్టార్టెడ్ డూయింగ్ సో మెనీ చారిటీ వర్క్స్. ఇయర్లీ నేను ఒక 3 times బ్లడ్ డొనేట్ చేస్తుంటాను. పోర్ పీపుల్కి ఫుడ్, బ్లాంకెట్స్, ఏమన్నా నీడ్స్ ఉంటే అవి చేస్తూ ఉంటాను. వీల్ చైర్స్ ఇస్తూ ఉంటాను. అంటే బైబిల్లో రాసింది, మనం చేసినవి ఏవి చెప్పకూడదు. సో ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, కానీ నాకు ఇంతగా చెప్పడం ఇష్టం ఉండదు. ఐ డూ. లహరి గారు, మీరు బయటకు వెళ్తున్నప్పుడు అసలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? నవేడేస్ మీడియా అన్న, యాక్టింగ్ అన్న చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు అంటే డిఫరెంట్గా ఉండేదేమో, కానీ ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎవ్రీవన్ దే వాంట్ టు కమ్ ఇన్ టు ద మీడియా. మోడలింగ్ కానివ్వండి, యాక్టింగ్ ఫీల్డ్లో కానివ్వండి, ఈవెన్ సింగింగ్ కాంపిటీషన్, డాన్సింగ్, ఇప్పుడు అందరికీ మా పిల్లలు చేయాలి అనే ఇది ఎక్కువ ఉంది. అండ్ బయటికి వెళ్తే అందరూ చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు, ఏవేవో గుర్తు చేసుకుంటారు. మీరే అన్నారు కదా అందం అనేసి, అప్పుడు నాకు ఇప్పుడు ఏమీ గుర్తులేదు. అప్పటి నుంచి అరే అందంలో ఆ సీన్ చాలా బాగుంది, ఇలా ఉంది, అలా ఉందని దే డోంట్ ఫర్గెట్. ఇంకా చెప్పాలి అంటే మా టెక్నీషియన్స్ కన్నా ఆడియన్స్ చాలా షార్ప్. అక్కడ అది మిస్ అయింది, ఇక్కడ ఇది మిస్ అయింది, ఈ స్టోరీ ఇప్పుడు ఇలా అవుతుంది. దే హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ దిస్ మీడియా. సో దే రిసీవ్ వెరీ లవింగ్లీ. మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో మమ్మీ, డాడీ, అక్క, చెల్లెలు అందరూ ఉంటారు. హర్ట్ అయిన వెంటనే మళ్ళీ అది కలిసిపోతుంది. మరీ హార్ట్కి తీసుకునేంత హర్టింగ్ ఏం కాలేదు, నాకు కొంచెం ఎక్కువే, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇట్స్ కామన్ అండి, ఇంట్లో మీ బ్రదర్స్ సిస్టర్స్ కొట్లాడుకుంటారు కదా, నాకు చాక్లెట్లు ఇవ్వలేదు, నాకు ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు, దట్స్ ఇట్. అంతేగాని ఐ రియలీ ట్రీట్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండ్ ఐ లవ్ మై ఫ్యామిలీ మెంబర్స్, దట్స్ ఇట్. అంటే మీరు అదే సీరియస్లో అలా నటిస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏదైనా మీరు హర్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అబ్సల్యూట్లీ నో, లేదు. మీతో కోస్టార్స్ ఎలా ఉంటారు, మీరంటే బాగా యాక్ట్ చేస్తారు బట్టి దాని గురించి కొంచెం. నేను చాలా తక్కువగా మింగిల్ అవుతాను, ఇప్పుడు ఎక్కువ మింగిల్ అవుతున్నాను. స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, స్పీకింగ్ ప్రాబ్లం అనమాట. సో ఇంగ్లీష్, హిందీలో మాట్లాడితే వాళ్ళు అనుకునే పాష్ అనుకునేవాళ్ళు. సో నాతో అందరూ బాగుంటారండి, నేను బాగుంటాను. ఏమైనా తేడా అయితే మహా తేడా నేను ఇక్కడ. సో అందరూ బాగుంటారు. ఐఎమ్ హ్యాపీ విత్ మై కోస్టార్స్. ఇప్పుడు మీరు చేస్తున్న సీరియల్ ఏంటి? రైట్ నౌ మీరు ఈ లొకేషన్లో ఉన్నారు, ఇది అమెరికా అమ్మాయి లొకేషన్. దిస్ ఇస్ అమెరికా అమ్మాయి ఫర్ జీ తెలుగు. అంటే ఇది ఒకటైనా ప్రెజెంట్ ఇంకేదైనా చేస్తున్నారు? లేదండి, ఇప్పుడు ఈ అమెరికా అమ్మాయితో పాటు మా టీవీలో ఒకటి చేస్తున్నాను. మా టీవీది అన్నపూర్ణ ప్రొడక్షన్స్, నా కోడలి బంగారం అని. మళ్ళీ అది ఇంకొక మృణాలిని దేవిలాగా తయారవుతుందేమో, దుర్గాదేవి అది అందులో, దుర్గా భవానీ అందులో నా పేరు. థ్యాంక్ యూ సో మచ్.
This is for Telugu Popular TV. You just subscribe and comment below. Thank you so much. హాయ్ అధ్యక్ష, దిస్ ఇస్ సుమన్ శెట్టి, తెలుగు పాపులర్ టీవీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి అధ్యక్ష, తప్పకుండా చేయాలి.